అరణ్యకాండ 64 సర్గాలో 39 శ్లోకం నుంచి. రాముడు లక్ష్మణుడు కలిసి సీతాదేవి కోసం అన్వేషిస్తూ ఉండగా అలా అక్కడున్న పశువుల్ని అడగగా వాళ్ళు దక్షిణ దిశగా చూడటం, మళ్ళీ రాముడి వైపు చూడటం, కొంచెం ముందుకు వెళ్ళటం, మళ్ళీ వచ్చి రాముడిని చూస్తూ ఉంటే సంకేతాన్ని చూపిస్తున్నాయి అనుకుని ఆ దిశలో వెళ్ళగా పడిపోయిన పువ్వులు అవి కూడా మళ్ళీ ఆ గాలి కానీ ఆ సూర్యుడు కానీ అవి మళ్ళీ వడిలిపోకుండా అవి మళ్ళీ ఎగిరిపోనీయకుండా భూమి కూడా భారాన్ని భరిస్తూ అలా మనకి ఆ సూచకాలు ఇంకా చూసేలాగా చేశాయి అని అవి చూసి ఇవి సీత ధరించిన పువ్వులు, పైగా ఆ పువ్వులు కూడా నేను తీసుకొచ్చి ఇచ్చినవి అన్నాడు. सा समीक्षा परिक्रान्तं सीताया राक्षसस्य च भग्नं धनुश्च तूणी च विकीर्णं बहुधा रथं सम्भ्रान्तहृदयो रामः शशंस భ్రాతరం ప్రియం. అలాగే అక్కడ చూస్తే చాలా పెద్ద పాదాలు ఒక రాక్షసుడివి చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఆ తప్పించుకోవటానికి పరుగెడుతున్న ఆ జానకీదేవి యొక్క అడుగులు కూడా చూశాడు శ్రీరాముడు. అక్కడ శ్రీరాముడు సీతాదేవి యొక్క పాద చిహ్నాలు, రాక్షసుడు యొక్క కాలి గుర్తులు అవి పరికిస్తూ చూస్తూ ముందుకు వెళుతూ ఉండగా ఆయనకి ముక్కలు ముక్కలై పడిపోయిన ధనస్సు, అమ్ముల పొద, అలాగే చిన్న భిన్నములై పడిపోయిన రథానికి ఉన్న ఆ చక్రాలు ఇవన్నీ కూడా కనిపించాయి. అప్పుడు రాముడు దిగ్భ్రాంతికి గురయ్యి తన యొక్క తమ్ముడితో ఇలా మాట్లాడుతున్నాడు. పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ తప్తబిందునికాశైశ్చ చిత్రైః క్షత జబిందుభిః ఆవృత్తం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీతనం. ఓ లక్ష్మణ, సీతాదేవి యొక్క బంగారు ఆభరణాలు ఇక్కడ ముక్కలు ముక్కలయ్యి ఎన్నో రకాల హారాలు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి చూసావా? ఈ ప్రదేశం అందే ఇక్కడ చూస్తే మనకి బంగారు ముక్కల వంటి ఆ నెత్తురు బొట్లు కూడా చిత్రంగా అంతా వ్యాపించిపోయినట్టుగా ఉన్నాయి, గమనిస్తున్నావా అని. మన్యే లక్ష్మణ వైదేహి రాక్షసైః కామరూపిభిః భిత్వా భిత్వా విభక్తా వా భక్షితా వా భవిష్యతి తస్యా నిమిత్తం వైదేహ్యా ద్వయోర్వివదమానయోః బభూవ యుద్ధం సౌమిత్రే ఘోరం రాక్షసయోరిః. ఓ లక్ష్మణ, కామరూపులైన ఆ రాక్షసులు సీతాదేవిని ముక్కలు ముక్కలుగా చేసి ఉండొచ్చేమో, లేదా తినేసి ఉండొచ్చేమో. సీతాదేవి కొరకు పరస్పరం వాళ్లే గొడవ పడినట్టున్నారు. ఇద్దరు రాక్షసులు ఇక్కడ ఘోరమైన యుద్ధానికి తలబడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని. ముక్తామణిమయం ఛేదం తపనీయ విభూషితం ధరణ్యాం పతితం సౌమ్య కస్య భగ్నం మహద్దను. ముత్యములు మణులు పొదిగి మేలిమి బంగారంతో నిర్మించబడి ఒక మహాధనస్సు విరిగిపోయి నేలపాలైపోయి కూడా ఉన్నది. ఇది ఎవరిదై అయ్యుంటుంది? తరుణాదిత్య సంకాసం వైడూర్య గుళికాచితం విశీర్ణం పతితం భూమౌ కవచం కస్య కాంచనం. ఇక్కడ ఒక బంగారు కవచం కూడా ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడిపోయి ఉన్నది. ఇది పైగా వైడూర్యములైనటువంటి మణులతో పొదగబడి చేసి ఉన్నది. ఆ మధ్యాహ్న సూర్యుల్లాగా కాంతిగా ఉన్నది అని. ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితం భగ్నదండమిదం కస్య భూమో సమ్యక్ నిపాతితం. అలాగే ఇవి ఎవరివై ఉంటాయంటాం? పైగా దివ్యములైన మాలలతో అలంకరించబడిన ఇక్కడ అక్కడ అన్నీ ఆ మువ్వలతో అక్కడ మళ్ళీ ఛాత్రము అన్నీ నేల మీద పడిపోయి ఉన్నాయి. ఈ గొడుగు కూడా కర్ర కూడా విరిగిపోయి ఉన్నది. ఇది ఎవరిదై అయి ఉంటుందంటావు? కాంచనోరశ్చాచ్చేమి పిశాచ వదనాహకరాః భీమరూపా మహాకాయాః కస్య వా నిహతారణి. బంగారు కవచములు పిశాచ ముఖములు కలిగి ఉన్న ఆ గుర్రములు అలాగే యుద్ధరంగంలో నేల మీద పడిపోయి ఉన్నాయి. భీకరమైన మహాకాయములు కలిగిన ఇద్దరు రాక్షసులకి అలాగే అక్కడ రథ అశ్వాలు కూడా ఎవరివై ఉంటాయి అని. దీప్త పావక సంకాసో దుతిమాన్ సమరధ్వజః ఆపవద్దిశ్చ
భగ్నశ్చ కస్య సాంగ్రామి కోరదః. మండుతున్న అగ్నిజ్వాలల్లాగా కాంతుల్ని విరజిమ్ముతూ సమరధ్వజాలతో కనపడుతున్న ఈ యుద్ధ రథము విరిగిపోయి పడి ఉన్నది. ఇది ఎవరిదై అయ్యుంటుందో? రథాక్షమాత్రా విసికాః తాపనీయ విభూషణాః కస్యేమే విహతా బాణాః ప్రకీర్ణా ఘోరకర్మణః. బంగారపు తాపడము కలిగి ఆ రథము యొక్క ఏవైతే చక్రాలు ఉంటాయి దానికి ఉన్నవన్నీ కూడా పదునైనవైన బాణాలు ముక్కలు ముక్కలైపోయినాయి. అంతటా చల్లా చెదురైపోయి అవన్నీ కూడా పడిపోయినాయి. ఇవి ఎవరివై ఉంటాయో అని. సరావరో శరేః పూర్ణో విధ్వస్తో పశ్య లక్ష్మణ ప్రతోదావీషుహాస్తో వై కస్యాయం సార్ధదిర్హతః. ఓ లక్ష్మణ, ఇక్కడ చూస్తున్నావా? బాణములతో నిండిపోయిన రెండు అంబుల పొదలు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి. పైగా ఇక్కడ అన్నీ చూస్తూ ఉంటే చేతితో అంటే చేతులతో కాళ్ళతో కూడా కొట్టుకుని యుద్ధం చేసుకున్నట్టుగా ఉన్నాయి. పైగా ఇక్కడ రథసారథి రథానికి ఉన్న అశ్వాలు అవన్నీ కూడా మరణించి పడిపోయి ఉన్నాయి. పైగా ఇది ఎవరి బాణాలు అయి ఉంటాయి? ఎవరి తరుణములు అయి ఉంటాయి? అసలు ఈ సారథి ఎవరి సారథి అయి ఉంటాడు అని. కస్యేమో పురుష వ్యాఘ్రం శయాతే నిహతం యుధి చామరగ్రాహీణౌ సౌమ్య సోష్ణీష మణికుండలో. ఓ నరశ్రేష్ఠుడా లక్ష్మణ, ఒక్కసారి చూడు, ఇక్కడ తలపాగాలు మణికుండలములు ధరించిన ఇద్దరు చామర గ్రాహీణులు అంటే యుద్ధరంగంలో చచ్చి పడిపోయి ఉన్నారు. వీరు ఎవరికి చెందిన వారు అయి ఉంటారంటావు? పదవి పురుషస్యేషా వ్యక్తం కస్యాపి రక్షసః వైరం శతగుణం పశ్యామమేదం జీవితాంతకం. ఈ దారిలో కనపడుతున్న కాలి గుర్తులు ఒక రాక్షసుడివే, ఇందులో సందేహం లేదు. ఈ సంఘటనలో రాక్షసులపై నాకు గల వైరము 100 రెట్లు పెరిగినది. వారినిక ప్రాణములతో నేను విడిచిపెట్టను. సుఘోర హృదయేహ సౌమ్య రాక్షస్యేహ కామరూపిభిః హృతా మృతా వా సీతా సావక్షితా వా తపస్విని నా ధర్మస్త్రాయతే సీతాం ప్రియమానం మహామని. కామరూపులైన కఠినాత్ములైన ఈ రాక్షసులు ఆ సీతా సాధ్వని అపహరించుట గాని చంపుట గాని భక్షించుట గాని చేసి ఉంటారు. ఈ మహా అరణ్యంలో అపహరణకు గురయ్యి రాక్షసులతో తీసుకుని పోతున్న ఆ సీతాదేవిని ఏ ధర్మాత్ముడు కూడా రక్షించలేకపోయాడా? అంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించటానికి ఒక్కళ్ళకి కూడా మనసు రాలేదా? ఇంతటి ఆపదలో పడిపోయి ఉన్న వాళ్ళని రక్షించాలన్న తలంపు కూడా ఎవరికి రాలేదని రాముడికి ఇంకా కోపం వచ్చేసింది. భక్షితాయాం హి వైదేహ్యాం హృతాయామపి లక్ష్మణ కేహి లోకే అప్రియం కర్తుం శక్త్యాః సౌమ్య మమీశ్వరాః. ఓ లక్ష్మణ, సీతాదేవి అపహరించబడుటయో లేక ఆవిడని ఎవరైనా తినేయటమో జరిగి ఉంది. ఈ సమయంలో మనల్ని ఆదుకోగలిగిన మహాత్ములు ఎవరంటే ఈ సందర్భానికి ఈ సమయానికి ఇట్లా మనకి బాధ కలిగించేది జరిగినప్పటికీ కూడా ఆ విషయాలన్నీ మనకి స్పష్టంగా ఎవరు చెప్తారు? కర్తారమపి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాధవా మన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. సర్వేశ్వరుడు సమస్త లోకాల్ని సృష్టించి పాలించి లయం చేయగలిగిన సమర్థుడైనప్పటికీ కూడా ఆ దయాలు కొన్ని సందర్భంలో అక్కడ మళ్ళీ మౌనాన్ని వహించి ఉన్నాడు. అప్పుడు లోకులకి తమ ఆపదలను స్వయంకృత అపరాధ ఫలితమని తెలుసుకోక అజ్ఞానం చేత మళ్ళీ చులకనగా చేస్తూ మాట్లాడతారు. అంటే ఇక్కడ చెయ్యగలిగిన సమర్థత ఉండి కూడా ఏమీ చెయ్యకుండా చాతకాని వాడిలాగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ ఇక్కడ మళ్ళీ ప్రతిదానికి ఒక కారణం ఉన్నది. సమయానికి సందర్భానికి అవి చేస్తాడు తప్పితే అంత శక్తి ఉంది కదా, ఇన్ని వచ్చు కదా అని ఎక్కడ పడితే అక్కడ ప్రగల్భాలకి లోబడినట్టుగా చెయ్యడు. దీని కారణంగా అజ్ఞానులు కూడా చులకనగా మాట్లాడటం కూడా జరుగుతుంది అన్న భావనలో చెప్పాను. మృగం లోకహితే యుక్తం దాంతం కరుణవీదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. నేను లోకహితానికై పాటుపడుతున్న వాడిని,
మృదు స్వభావం కలిగి ఉన్నవాడిని, ఇంద్రియాల్ని జయించిన వాడిని, జీవుల పట్ల ఎప్పుడూ కృపనే చూపిస్తూ ఉంటాను. గర్వితులైన ఇంద్రాది దేవతలు కూడా నా మృదు స్వభావానికి బలహీనత అని భావిస్తారు. అందువల్లనే వారు సీతను రక్షింపలేదు కదా. మాం ప్రాప్య హి గుణో దోషః సంవృత్తః పశ్య లక్ష్మణ అద్యేవ సర్వభూతానాం రక్షసామభవాయ చ. ఓ లక్ష్మణ, కారుణ్యాది గుణములు నన్ను చేరి దోషములుగా భావించబడుతున్నాయి. కావున నన్ను అసమర్థుడిగా వాళ్ళు భావించి ఉన్నారు. దుర్మార్గులు నా భార్యను అపహరించుకుని వెళ్ళిపోయారు. సంహృత్యేవ శశిజ్యోత్స్నా మహాన్ సూర్య ఇవోదితః సంహృత్యేవ గుణాన్ సర్వాన్ మమ తేజ ప్రకాశతే. ఈ క్షణంలో రాక్షసుల్ని కానీ వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా నేను సర్వనాశనం చేసేస్తాను. చంద్రకాంతులని నిస్తేజం చేసేస్తాను. ఉదయిస్తున్న సూర్యుడిని కూడా నేను ఆ ప్రచండత్వాన్ని తొలగించేస్తాను. నైవ యక్షాన గంధర్వా న పిశాచా న రాక్షసాః కిన్నరా వా మానుష్యా వా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ. అంటే చంద్రుల్లో ఆహ్లాదకరాన్ని తీసేస్తాను, సూర్యుల్లో తేజస్సుని తీసేస్తాను. ప్రచండ తేజస్సుని ప్రకటిస్తూ ఉంటాడు కదా, అవన్నీ కూడా నాలోని దయాది గుణముల్ని పక్కన పెట్టేసి నేను ఒక్కసారిగా నా శౌర్యాన్ని, నా పరాక్రమాన్ని చూపించడం మొదలుపెట్టానంటే, నేను విజృంభిస్తే యక్షులు కానీ, గంధర్వులు కానీ, పిశాచములు కానీ, రాక్షసులు కానీ, కిన్నరులు కానీ, మనుష్యులు కానీ, ఇటువంటి వారెవ్వరూ కూడా ప్రశాంతతకి లోబడకుండా వాళ్ళ ప్రశాంతతని నేను తొలగిచ్చేస్తాను చూడు అన్నాడు రాముడు. మమ అస్త్రాభాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి హృద్యా త్రైలోక్య చారిణాం. లక్ష్మణ, నా బ్రహ్మాస్త్రాది బాణ పరంపరలతో ఆకాశమంతా కూడా నేను ఒక్క క్షణంలో కప్పివేస్తాను నా బాణాల యొక్క పరంపరతో అన్నారు. సన్నిరుద్ధత్రగ్రహగణం ఆవారిత నీశాకరం విప్రాణష్టానలమారుద్ భాస్కరద్యుతి సంవృతం. ముల్లోకాల్ని సంచరించేటి వారందరినీ కూడా ఎక్కడనూ కూడా కాలు మోపని వారినిగా చేసేస్తాను. అంతేకాదు నా ఈ ప్రభావంతో అగ్నిజ్వాలలు కూడా చల్లబడిపోతాయి, వాయు వేగం ఆగిపోతుంది. అంటే ఏవైతే పంచభూతాలు అన్నిటినీ స్తంభింపచేసేస్తాను అన్నాడు. విన్ వినిర్మధీత శైలాగ్రాం సుష్యమాన జలాశయం ధ్వస్తాద్రుమలతాగ్ములం విప్రాణాశిత సాగరం త్రైలోక్యం తు కరిష్యామి సంయుక్తం కాలకర్మణ. అంటే ఇక్కడ ఏదైతే వాయువు వీచటం ఆగేలాగా, అలాగే అగ్నినేమో ఆ అగ్ని లేకుండా చల్లబరిచేస్తాను, సూర్యకాంతిని కూడా వెలవెలబోవేలా చేస్తాను, పర్వత శిఖరాల్ని నుగ్గు నుగ్గు చేసేస్తాను, జలాశయాలన్నిటిని నీరు లేకుండా ఎండిపోయేలా చేస్తాను, చెట్లన్నీ, లతల్ని, పొదల్ని అన్ని చిన్నాభిన్నం చేసేస్తాను, ఆఖరికి సముద్ర జలాలు కూడా ఇంకిపోయేలాగా చేస్తాను. అంతెందుకు, మల్ ముల్లోకాల్లో కూడా ప్రళయం వస్తే ఎలా ఉంటుందో ఆ స్థితినే నేను కల్పిస్తాను అన్నాడు. నతాం కుశలినీం సీతాం ప్రాధాస్యంతి మమీశ్వరాః అస్మిన్ ముహూర్తే సౌమిత్రే మమ ద్రక్ష్యంతి విక్రమం. ఓ లక్ష్మణ, దేవతలందరూ కలిసి సీతాదేవిని భద్రంగా నాకు ఇప్పుడే అప్పగిస్తే సరే సరి, వాళ్ళు అప్పగించకపోతే ఒక్క క్షణకాలం నేను నా పరాక్రమాతో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి హాని చేసేస్తాను, అవన్నీ వాళ్ళు ఇప్పుడే చవి చూడగలరు అన్నాడు. నాకాసముత్పతిష్యంతి సర్వభూతాని లక్ష్మణ మమ చాపగుణోన్ముక్తేః బాణజాలే నిరంతరం. నా బాణాలొక్క పరంపర ఒక్కసారి మొదలైతే, నా ధనుసు నుంచి వచ్చేయి, నేను సారించే ఈ బాణాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పివేస్తాను. ఇంకా ఏ ప్రాణి ఎక్కడికి ఎగరలేదు. ఆర్తితం మమ నారీశ్చేహ ధ్వస్తా భ్రాంతమృగద్విజం సమాకూలం అమర్యాదం జగత్ పశ్చాత్య లక్ష్మణ. ఓ లక్ష్మణ, నా ఒక్క బాణాలు ప్రయోగిస్తంతో ఈ సమస్త జగత్తుని కూడా కల్లోలపరిచేస్తాను చూడు. ఆ స్థితిలో పక్షులు కానీ, మృగాలు కానీ, ఏ ప్రాణి కూడా బతికి ఉండదు, అన్నీ మరణిస్తాయి లేదా చెల్లా చెదురు అయిపోతాయి.
ప్రకృతి అంతా కూడా అస్తవ్యస్తంగా చేసేస్తాను. ఆకర్ణపూర్ణారిషుభిః జీవలోకం దురావరీః కరిష్యే మైథిలి హేతోః అపి చాసం అరాక్షసం. నేను ఆకర్ణాంతం అంటే ఒక్కసారి ధనుస్సుని చేతపట్టు అల్లెతాడును ఒక్కసారిగా చెవు వెనక్కి లాగి నా బాణాన్ని నేను ప్రయోగిస్తే దాన్ని అడ్డుకునేవాడే ఉండడు. అలాంటి నా బాణాల యొక్క పరంపరతో నేను ఇక్కడ సీత కోసమే ఈ లోకాన్ని కూడా పిశాచాల్ని రాక్షసుని పూర్తిగా నిర్మూలించేస్తాను. మమ రోష ప్రయుక్తానాం సాయకానాం బలం సురాః ద్రక్ష్యంత్యద్య విముక్తానాం అతి దూరాతిగామినాం. నా బాణములు ఇక్కడ దిగి అంతములు అంటే మొత్తానికి కూడా భూమి ఆకాశం అంతా కూడా ఎక్కడా ఖాళీ లేకుండా సాగిపోతాయి. దానికి ఎక్కడా కూడా విఘ్నం అన్నది రాదు. ఇలా వీరావేశంలో నేను ప్రయోగించేటి ఈ బాణాలు నా ధనుస్సు నుంచి వచ్చిన తర్వాత ఈ పదునుగా ఉంటాయి. దేవతలు కూడా ఇప్పుడు రుచి చూడగలరు అన్నాడు. నైవ దేవాన దైత్యేయ నా పిశాచాన రాక్షసాః భవిష్యంతి మమ క్రోధ త్రైలోక్యే విప్రనాశితే దేవదానవయక్షాణాం లోకాయే రాక్షసామపి బహుధా న భవిష్యంతి బాణోగ్నేః శకిలీకృతాః. నా క్రోధ ప్రభావంలో ముల్లోకాలు నశించినప్పుడు దేవతలు దైత్యులు రాక్షసులు పిశాచములు అందరూ కూడా దేవదానవ యక్షలు అందరూ కూడా నా బాణాల యొక్క దాటికి ఎన్నో రకాలుగా ముక్కలు ముక్కలై తీరుతారు. అంటే ఎవరు తప్పించుకోలేరు. నిర్మర్యాదాన్ ఇమాన్ లోకాన్ కనిష్యామ్యద్య సాయక్యేహ ఋతామృతాం వా సౌమిత్రే నాదాస్యంతి మమీశ్వరాః తథా రూపం హి వైదేహీం నాధాస్యంతి యథైప్రియం నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరం. ఓ లక్ష్మణ, నా ప్రేమ పెన్నిది నా బాహ్య ప్రాణమైన సీత అపహరించబడింది. మృత్యుపాలైనను ఆమెను దేవతలు సురక్షితంగా నాకు తీసుకొచ్చి అప్పగించాలి. లేదా నా బాణాలొక్క పరంపరకి గురయ్యి ఈ లోకాలన్నిటినీ కూడా అస్తవ్యస్తం చేసేస్తాను. సీతాదేవిని భద్రంగా అంటే క్షేమంగా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే ఈ సమస్త చరాచర జగత్తునే నేను రూపు మార్చేస్తాను. ఇత్యుక్త్వా రోషతాం రాక్షో రామో నిష్పీడ్య కార్ముకం శరమాదాయ సందీప్తం ఘోరమాసినీశోపమం. లక్ష్మణుతో రాముడు పలుకుతున్న ఈ మాటలు ఇంకా కన్నులెల్లవేశాడు. కోపంతో ఉన్నాడు. దాని దస్సును గట్టిగా పట్టుకున్నాడు. పిడికిలతో పట్టుకుని విషసర్పంలాగా భయంకరమైన ఇట్లాగా పదునైన బాణాలని చేతబట్టుకుని వెయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు రాముడు. సంధాయ ధనుషి శ్రీమాన్ రామః పరపురంజయః యుగాంతాగ్నిరివ క్రుద్ధైదం వచనమబ్రవీత్. ఇలా చేతబట్టుకున్న రాముడు ఆ శత్రువుల్ని ఛేదించగలిగిన వాడు అజేయుడు. పైగా రాముడు బాణం వేశాడంటే గుడి తప్పకుండా తగిలే తిరుగుతాడు. తప్పే అవకాశం కూడా లేదు. తన బాణాల యొక్క ప్రళయకాలాగ్నిలాగా కోపంతో ఉన్నాడు. యథా జరా యథా మృత్యుః యథా కాలో యథా విధిః నిత్యం నా ప్రతిహన్యంతే సర్వా భూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో నా నివార్యోస్మి సర్వదా. సమస్త ప్రాణులు ఎల్లప్పుడూ కూడా ముసలితనము మృత్యువు కాలము ఇవన్నీ ఎప్పుడూ కబలించే ఉంటాయి. వాటిని ఎవరూ కూడా నివారించలేరు. అలాగే నేను ఇప్పుడు కోపానికి లోబడి ఏవైతే సంధిస్తున్నానో దాన్ని కూడా ఎవరు ఆపజాలరు. పురేవ మే చారుదతిం అనిందితాం దిశంతి సీతాం యది న ఆద్య మైథిలీం సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్సశైలం పరివర్తయామ్యహం. పూర్వం అంటే నేను మాయా మృగం వెంట వెళ్ళకముందే మిథిలా నగర రాజకుమారి అయిన సాధ్యమైన సీతాదేవిని చక్కని పలువరుసతో దర్శనీయమైన రూపంతో ఉండేది. ఇప్పుడు అలాంటి వైదేహియే నాకు వీళ్ళ అప్పగించాలి. దేవతలు గంధర్వులతో మానవులతో నాగులతో పర్వతాలతో విలసిండేది సమస్త జగత్తుని. లేకపోతే నేను సర్వనాశనం చేసేస్తాను అన్నాడు రాముడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 64 సర్గా సంపూర్ణం.